కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి ఆయనకి ఏం భయం పుట్టుకునిందో, లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు ఏం భయం పుట్టుకుందో, ఓడిపోతామేమో అనే ఒక ఫ్రస్ట్రేషను, ఒక డిప్రెషను, తర్వాత ఎలాగైనా పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా రౌడీల్ని, పోలీసుల్ని, ఇది చూడండి ఎంత తమాషా అంటే, రౌడీలు పోలీసు అనేది మన సంఘంలో ఒకరికొకరు వ్యతిరేకం. రౌడీజం చేసేవాడు పోలీసుకు భయపడతాడు, పోలీసులు రౌడీజం చేసేవాడిని తొక్కాలని చూస్తారు, చేయకూడదని చూస్తారు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే పోలీసులు రౌడీలు, రౌడీలు అంటే ఇక్కడ వైకాపా వాళ్ళే, మళ్ళా ఏదో బయట సంఘటనల గురించి నేను మాట్లాడలే, వైకాపా కార్యకర్తల నాయకులు రౌడీలు అయ్యి ఇద్దరు అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గాని, నాయకుల్ని గాని, కార్యకర్తల్ని గాని వేధించి, హింసించి, దొంగ కేసులు పెట్టి జైళ్లకు పంపించాలనే పథకంలో ఈ పథకం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అమలవుతుంది. నేను ఉదాహరణకు అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాలో చెప్తా, ఒక్కసారి కడప జిల్లా ప్రజలు ఆలోచన చేయండి. ముందుగా కడప హెడ్ క్వార్టర్లో శ్రీనివాసులు రెడ్డి అన్న ఒక ఆరిఫుల్లా అనే ఒక కార్యకర్తని వాళ్ళ ఇంటికి వచ్చి వైసీపీ వాళ్ళు కొడితే, ఆ దానికి ఇరువురు పోలీస్ స్టేషన్ కు పోతే, అన్న పోలీస్ స్టేషన్ కు పోయి చట్ట ప్రకారం ఏం జరిగిందో ఇద్దరు కంప్లైంట్ తీసుకోమని చెప్పినాడు. మీరు చెప్పండి, ఇది న్యాయమా తప్ప? అప్పుడు అక్కడికి స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారి తమ్ముడు, వీళ్ళందరూ వచ్చి పదుష పరదాదంతో బూతులు మాట్లాడతా పోలీసులను, ఇది నేను చెప్పేది మమ్మల్ని అంటే ఎట్లా మాట్లాడతారు వ్యక్తిగతంగా, మేము ఇన్ని భరించి సిద్ధపడి కడుపులో పెట్టుకొని బాధతో జైల్లో కూడా పోయినాం. కానీ ఒక పోలీస్ ఆఫీసర్లని, సర్కిల్ ఇన్స్పెక్టర్లని, ఎస్ఐల్ని వాళ్ళని స్టేషన్లకు ఎందుకు రానిచ్చారా? గవర్నమెంట్ మాది, బయటికి పంపి వాళ్ళని అంటాడు. నేను అడుగుతాను, ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆయన పెద్దవాడు, సీనియరు, 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మైనార్టీ అతను, మైనార్టీ శాఖలో ఉండి కూడా, మైనార్టీలో నువ్వు మంత్రిగా ఉండి కూడా ఏం చేసినావు నువ్వు మైనార్టీస్కు? నువ్వు కొట్టేది, లోపల ఇచ్చేదంతా మైనార్టీస్నే. నువ్వు ఏంది మైనార్టీస్ చేస్తావో మాకు అర్థం కాలే. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని తిరిగితే ఎవరికి చెప్పుకోవాలా? ఇది ఎట్టుందంటే కన్న తండ్రి అటుంటది. ఇది వాళ్ళు చేసే పని, మేమేదైనా, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ, లాస్ట్ ప్రెస్ కానీ, ప్రజలు కానీ, ఎవరైనా మన మీదకి రౌడీజం చేస్తేనో, ఒకడు సంపనీకి వస్తేనో, కొట్టనీకి వస్తేనో, మనం ఫస్ట్ ఎవరికి పోలీసులకు ఫోన్ చేస్తాం. ఇంకా పోలీసే వాళ్ళ కాడ మనల్ని ఎత్తుకుపోయి కొట్టుకోండి అని పెట్టినట్టుంది. ఇది కడపలో ఇట్లా రౌడీ రాజ్యం ఏ రోజు లేని దాన్ని కడపలో వచ్చాయి. మళ్ళీ ఆయన అంటాడు ప్రెస్ లో, ఫ్యాక్షన్ చేస్తాం, ఇంటిపైకి వచ్చి, మీ ఇంట్లోకి వచ్చి వస్తా అంటాడు. ఏం మా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇల్లు కూడా అంతే దూరం. అది ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళకి అర్థం కావడం లేదో మాకు అర్థం కావడం లేదు. ఇంకా మా పొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలే. సెబ్ ఆఫీస్కి పోతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఉంటే వాళ్ళ సీట్లో కూర్చుంటాడు, ఇట్లా బల్ల కొడతాడు. ఎస్పీకి కాకుంటే ఎట్లా రాస్తారు మీరు కేసు అంటాడు. ఈ ఎవరికి చెప్పాలా? ఇంకా ఎస్పీ గారినే మాట్లాడతా అంటే ఇంకా మా పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇంకా రేపు ఇళ్ళలోకి వస్తారు చక్కగా వచ్చి, రే నీ ఇంట్లో ఎంత ఉంది ఆస్తి అని చెప్పి పట్టి కట్టి, దీంట్లో నుంచి ఇంత లెక్క కట్టరా అని పోలీసులు రౌడీలు పోతే ఏం చేయాలి ప్రజలుగా? తర్వాత జమ్మలమడుగులో చూసినాం, ఏంది బూతులు మాట్లాడతా, నేను దేవుడికి వచ్చా, ఆడికి వచ్చా. ఆ పాదం ఏమంటే నేను సంస్కారం లేను కాబట్టి చెప్పడంలే, ఏం బీగుతారో పీక్కోండి. ఎన్ని అరే నాయన, ప్రజలు బీగుతారా స్వామి? వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తానా, ప్రజలు బీగుతారు. ఏం బీకాలను? నువ్వు నేనేంది పీకేది? లేదంటే వాసన్న ఇక్కడ ఈయన ఏంది పీకేది? అక్కడ భూపేష్, సుధీర్ రెడ్డి ఏంది పీకేది? ఏంది పీకేది? మనము ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినామా? ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చినామా? ప్రజాసేవ చేయడానికి వచ్చినామా? అసలు దేనికి వచ్చినాం మనం రాజకీయాల్లోకి? మా ఎమ్మెల్యే మాట్లాడతా, నేను అవినీతిగా నా చేయకుంటే వాళ్ళమ్మ గురించి మాట్లాడతాడు. ఏంది ఇది? ఏంది అసలు? యాడిపోతుంది జిల్లాలో? ఆడేమో తాడేపల్లి ప్యాలెస్ ఆయప పండుకుండే, వీళ్ళు ఈడ ఒక్కొక్కరిని పోలీసులు, సిఐలు పోస్టింగుల కోసము కప్పం కట్టడం, స్టేషన్లు ఇచ్చుకోవడం. ఇదేందో నాకు అర్థం కావడంలే.